ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా. అయ్యో శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా. పగలంతా ఇద్దరము ఆలు మగలము, పడుకునే వేళకు పక్కలే దూరము. పగలంతా ఇద్దరము ఆలు మగలము, పడుకునే వేళకు పక్కలే దూరము. ఊరి వారి కందము ఉత్తుత్తి కాపురము, ఊరి వారి కందము ఉత్తుత్తి కాపురము. నోరూరుతున్న మనకేమో ఓపలేని తాపము. శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా. అన్ని ఉన్న అందగత్తె అందుబాటులో ఉన్నా, అన్న మాట కోసమే ఆశలన్నీ అణుచుకున్నా. అన్ని ఉన్న అందగత్తె అందుబాటులో ఉన్నా, అన్న మాట కోసమే ఆశలన్నీ అణుచుకున్నా. ఉన్నవన్నీ ఉన్నట్టే ఊడ్చిద్దామనుకున్నా, ఉన్నవన్నీ ఉన్నట్టే ఊడ్చివ్వాలనుకున్నా. కన్నికున్న హద్దులకు కట్టుబడి ఊరుకున్నా. శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా. అయ్యో శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా. కళ్ళలోకి చూడకు కాళ్ళు కలిపి నడవకు, మూడు ముళ్ళు పడే వరకు మోహ మాట పెట్టకు. కళ్ళలోకి చూడకు కాళ్ళు కలిపి నడవకు, మూడు ముళ్ళు పడే వరకు మోహ మాట పెట్టకు. ఆ మంచి రోజు వచ్చును హద్దులెగిరిపోవును, మంచి రోజు వచ్చును హద్దులెగిరిపోవును. కాచుకున్న వయసు ఖర్చి అప్పుడే తీరును. శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా. ఓహో శ్రీరామచంద్ర నారాయణ ఎన్ని కష్టాలు వచ్చాయిరా నాయనా. ఇందాక మా తులసిరామ గారు చెప్పినట్టుగా ఎంత అద్భుతమైనటువంటి సాహిత్యం, అద్భుతమైనటువంటి పాటలు అండి. కథకి మధ్యలో సీక్వెన్స్ లోకి సరిపోయేటువంటి పాటలు. ఆ సైకిల్ మీద వెళ్తుంటే టమోటా పళ్ళు కింద పడిపోతుంటే ఏరుకుంటూ ఉంటాడు, ఎన్ని కష్టాలు వచ్చాయరా అని చెప్పి వాణిశ్రీ పాడుతుంది మొట్టమొదట. అంటే సినిమాలో కథకి సన్నివేశానికి పాటకి సంబంధం ఉంటుంది. మరి ఇప్పుడు ఎలా ఉంటున్నాయంటే మనమే చూస్తున్నాం కాబట్టి దాని గురించి మనం ఏమి కామెంట్ చెయ్యలేము. కానీ ఏమిటంటే లోకం పోకడంటారు కదా, మారుతున్న